వరంగల్ జిల్లా పరకాల గీసుకొండలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన శిక్షలు తప్పువని హెచ్చరించారు. అలాంటి వారి గుండెల్లో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ రైళ్లు పరిగెత్తించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అక్రమార్కుల కోసం పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వ్యవసాయ రంగంలో రైతులకు సహకరించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఒకవైపు అడుగులు వేస్తుంటే మరోవైపు నకిలీ కేటుగాలను నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నటువంటి ముఠాల భరతం పట్టేందుకైతే వరంగల్ పోలీసులు కంకణం కట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరంగల్లో ఉన్నటువంటి పరకాల అదేవిధంగా గీసుగొండ పోలీసులకు సంబంధించినటువంటి ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఒక టీములుగా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నటువంటి ఆ రెండు ముఠాలను అరెస్టు చేసి 7గురిని అయితే ఈరోజు కటకటా పాలు చేసినటువంటి సందర్భం కనబడుతున్నది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొనసాగుతుంది. సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో ఇక్కడ ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఒక టాస్క్ను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే గీసుగొండకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు పరకాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. రైతులు వారికి విన్నవించుకున్నట్టుగా తెలుస్తుంది. నకిలీ విత్తనాలను తీసుకొచ్చి వారికి అంటగట్టారని చెప్పేసి రైతులు పోలీసులను ఆశ్రయించారు. టాస్క్ ఫోర్సులను ఆశ్రయించినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇందులో భాగంగా దాదాపుగా 63 లక్షల పైచలుకున్నటువంటి ఏదైతే నకిలీ విత్తనాలను కాలం చెల్లిన విత్తనాలతో పాటు ఏదైతే గడ్డి మందు కూడా అంటే నకిలీకి సంబంధించినటువంటి గడ్డి మందును కూడా స్వాధీనం చేసుకునే కాకుండా 7గురిని కటకటల పాలు చేశారంటే ప్రధానంగా వీరికి ముఠాకు సంబంధించినటువంటి రైతులను అంటే అమాయక రైతులనే టార్గెట్ చేసుకోవడము, నకిలీ విత్తనాలను అదేవిధంగా నకిలీ మందులను కూడా విక్రయించడం వీరికి టార్గెట్గా వీళ్ళు కార్యకలాపాలు కొనసాగితే కొంతకాలంగా రైతులు వేసినటువంటి పంటలు అయితేనేమి విత్తనాలు అయితేనేమి పురుగుల మందులు అయితేనేమి వీరికి సహకరించకపోవడం అనేది ఒకవైపు పెద్ద ఎత్తున రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం 99 టీవీ ద్వారా కూడా అనేక కథనాలు కూడా మనము ప్రచురించాము. అయితే దానికి పైన కూడా పోలీసులు సీరియస్ యాక్షన్గా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగానే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు అనేక వివిధ ప్రాంతాల నుంచి వరంగల్కు కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే విత్తనాల కేంద్రాల వద్దకైతే చేరుకుంటారో అయితే అక్కడికి ఉన్నటువంటి కొంతమంది కేటుగాళ్ళు మాటు కాసి రైతులను అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అప్పగించినట్టుగా విచారణ తేలిందనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుందిగా. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో 2 ముఠాలను విచారించిన నేపథ్యంలో దాదాపుగా 6గురిని అయితే అదుపులోకి తీసుకొని వారి వద్ద విచారణ అయితే సేకరించారు. అయితే పూర్తిగా వివరాల ప్రకారంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మెహందీపట్నంలో ఒక నకిలీ విత్తనాలు తయారు చేసే ముఠా గోదాముని పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను అయితే తయారు చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడమే కాకుండా వీటికి సంబంధించినటువంటి ఏ గ్యాంగులు వరంగల్లో పనిచేశాయి, ముఖ్యంగా రైతులను అంటే అమాయక రైతులను టార్గెట్ చేసినటువంటి వారి కార్యకలాపాలు ఎలా ఉన్నాయనేది మాత్రం విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. గతంలో పంటలను ఏదైతే విత్తనాలను తీసుకెళ్లి రైతులు ఆగమాగమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక పంటలు నేలవారినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైతులకు చేతికి అందాల్సిన పంట అందకపోవడము, మొదటి దశలోనే నేల వారిపోవడము, పురుగు పట్టడము, అదేవిధంగా విత్తనం మొలకెత్తకపోవడము, అసలు చేతికి రాకపోవడం, అనేక సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలను కూడా చెల్లించినటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ ప్రభుత్వ ఆదేశానుసారము ముఖ్యంగా కింది స్థాయి అంటే డీసీపీలతో పాటు ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఏసీపీలు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏసీపీలను సంయుక్తం చేసుకుంటూ గత వారం 10 రోజుల నుంచి ప్రతి ఏది టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి సిబ్బందిని రంగంలోకి దించి ఈ నకిలీ కేటుగాలను ఫేక్ విత్తనాలకు తయారు చేసే కేటుగాళ్ళ భరతం పట్టే పరిస్థితి అయితే వరంగల్లో కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు పెద్ద ఎత్తున 2 పోలీస్ స్టేషన్ల సంయుక్తంగా టాస్క్ ఫోర్సు ఆధ్వర్యంలో కొనసాగిన టాస్క్ అయితే పెద్ద ఎత్తున రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టారు. చాలా మట్టుకైతే నకిలీ విత్తనాలను అదేవిధంగా నకిలీ పెస్టిసైడ్ను అదేవిధంగా నకిలీ పురుగుల మందులను కూడా పూర్తి స్థాయిలో గుర్తించారు. రైతులకు మోక్షం కలిగించే విధంగా కల్పించారు. కానీ ఇప్పటికైనా కానీ మరింకా కొంత కేటుగాళ్ళు ఇంకా మార్కెట్లో తిరుగుతున్నారు. వారి భరతం పట్టేందుకు కూడా పోలీస్ యంత్రాంగం పటిష్టంగా ఉంది, నిబద్ధతగా పనిచేస్తుందంటూ సిపి సన్ప్రీత్ చెప్పడమే కాకుండా రైతన్నలకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా మోనోగ్రామ్ ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఐఎస్ఐ మార్కు ఉన్నటువంటి విత్తనాలనే కొనాలి. అదేవిధంగా తప్పుడు సమాచారాలు కానీ తప్పుడు విత్తనాలు కానీ తప్పుడు మనుషులు
కానీ ఎవరైనా తమ దృష్టికి వస్తే ఆ రైతన్నలు నేరుగా నిర్భయంగా స్థానిక పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాలి, పోలీసులను ఆశ్రయించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. అదేవిధంగా నష్టపోయే పరిస్థితి రాకుండా అటు జిల్లా ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులను రంగంలో దించి అప్రమత్తం కావాలని ప్రతి పెస్టిసైడ్ షాపుల్లో ప్రతి ఏదైతే వ్యవసాయ క్షేత్రాలలో కూడా అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు రంగంలో దిగి అక్కడ కూడా తనిఖీలు చేపడుతున్నారు. అనునిత్యం పోలీసు అటు రెవెన్యూ పూర్తిగా సంయుక్తంగా వరంగల్లోని ఏదైతే విత్తన విక్రయాలు కానీ రైతులకు నష్టపోకుండా విత్తనాలు అదేవిధంగా నకిలీ కేటుగాలను అదేవిధంగా అప్రమత్తంగా ఉన్నటువంటి రైతులను తేరుకునే విధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరైతే ఈరోజు జనాలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతన్నలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ గ్రేటర్ నగరంలో ఉండదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్.